హాయ్ హలో ఫ్రెండ్స్, చాగంటి బ్లాగ్స్ 45 మా యూట్యూబ్ ఛానల్ నేము. నేను మీ స్వప్న. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, మనకు అమ్మ ముఖ్యమా నాన్న ముఖ్యమా? ఎవరైనా నీకు అమ్మ ముఖ్యమా నాన్న ముఖ్యమా అని నన్ను అడిగితే నాకు ఇద్దరూ ముఖ్యమే అంట. ఇద్దరూ లేని మనం లేవు కదా ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నా, మనకు అమ్మ ముఖ్యమా నాన్న ముఖ్యమా అంటే నాకు అమ్మ నాన్న ఇద్దరూ ముఖ్యమనే అంట. ఎందుకంటే అమ్మ 10 నెలలు మోసి కనందే మనం పుట్టలేదు. మన నాన్న 20 ఏళ్ళు మన గుండెల మీద మన ఎత్తుకొని మోసిండు. మన నాన్న లేదే మనం ఈ స్థాయికి రాలేదు. కాబట్టి మనకి ఇద్దరు కావాలి. అమ్మ మనం తిన్నామా లేదా అని మాత్రమే చూడగలుగుతుంది. నాన్న నా కుటుంబాలు అందరూ సంతోషంగా ఉన్నారా, నా కుటుంబం మొత్తం భోజనం చేశారా లేదా అని చూసేదే నాన్న. అమ్మ ఇంట్లో ఉండి మనకు చాకిరీ చేస్తే నాన్న బయటికి పోయి మన కోసమే కదా కష్టపడుతున్నాడు. అందరూ అనుకుంటారు అమ్మ చేసే పనులు నాన్న చేయలేడని. అమ్మ గోరుముద్దలు తినిపించుద్ది, అమ్మ స్నానం పోతుంది, అమ్మ మన బట్టలు ఉతుకుద్ది, అమ్మ మనకు స్టోరీ చెప్పుద్ది, అమ్మ మనకు కథలు చెప్పుద్ది, అమ్మ మనకు జడలేసుద్ది, అమ్మ మనని రెడీ చేస్తుంది అని అమ్మ గురించి ఎక్కువ చెప్తారు. నాన్న చేసేది ఎవరికీ తెలియదు. నాన్న బయటికి పోతే రూపాయి రాదు కదా. నాన్న బయటికి పోయి ఆ ఎండలలో ఆ కష్టం పడితేనే కదా మనకు డబ్బులు వచ్చేది. ఆ డబ్బులతోటే కదా మన అమ్మ మనకు అన్నీ చేసేది, మనకు అన్నీ కొనిపెట్టేది. నాన్న రూపాయి సంపాదించుతూనే కదా మనం అవన్నీ కొనుక్కొని మనం ఆనందంగా ఉండేది. మన చదువు, మన కాలేజీ, మన ట్యూషన్ ఫీజు, మన కొత్త బట్టలు కొనుక్కోవటం, మనం తినటం. నాన్న లేనిది ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయి ఫ్రెండ్స్? ఆ నాన్న ఉంటేనే కదా మనం ఇవన్నీ మన అమ్మ చేసి పెడుతుంది. మన అమ్మ మన కడుపు నిండా అన్నం పెట్టి మంచినీళ్ళు తాగి ఆమె తినకపోయినా తిన్నా అని చెప్పుద్ది. ఎందుకంటే అది తల్లి ప్రేమ. తండ్రి ప్రేమ అంటే ఎండలో ఆయనకు అవసరంగా లేదు కదా. ఎండలో కష్టపడాలి, మన ఆకలిని చంపుకొని మనం కష్టపడి చెయ్యాలన్న అవసరం ఆయనకు లేదు కదా. అయినా చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? మన కోసమే కదా. నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం అని ఎండ పగలు నై వర్షం అవన్నీ అనుకుంటా పొలం పనులు చేసే రైతుని అడిగితే తెలుసుద్ది ఒక తండ్రి బాధ ఎట్టుంటుందో. ఆ తండ్రి చేసే పనులు, ఏ తండ్రికి ఉండే పనులు, ఏ తండ్రికి ఉండే కష్టాలు ఆ తండ్రికి ఉంటాయి. ఇప్పుడు ఒక తండ్రి జాబ్ చేస్తాడు, ఆయనకుండే కష్టం ఆయనకుంటుంది. ఒక రైతు తండ్రి పనికి పోతాడు, ఆయనకుండే కష్టం ఆయనకుంటుంది. మనం రాగానే ఆయన కష్టాలని మనతో చెప్పకుండా మనని చిరునవ్వుతో మనని పలకరించి మన ఎత్తుకొని మనం ముద్దాడి మనని పడుకోబెడతాడు మన నాన్న. అది మనకు మనం మర్చిపోతాం. కానీ అమ్మ చేసేటివి మాత్రమే గుర్తుంటాయి. నాన్న చేసేటివి అన్నీ మనకు గుర్తుండవు ఫ్రెండ్స్. ఎందుకంటే మన అమ్మ మన కళ్ళ ముందు చేస్తుంది కాబట్టి. మన నాన్న మన బయటికి పోయి చేసేది మనకు తెలియదు ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను, మనకు నాన్న ఉండాలి, అమ్మ ఉండాలి. మన నాన్న కష్టపడేటప్పుడు పెద్దగా అనుకోడు తెలుసా ఫ్రెండ్స్. నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం నువ్వేం చేసినావు నాన్న మా కోసం అని మన నాన్నని నిలదీసి అడుగుతాం. కానీ ఆయన నుంచి ఒక్క సమాధానం కూడా రాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆయన పడే కష్టం మనం చూడట్లేదు కాబట్టి. ఆయన పడే కష్టం మనకు చెప్పి మనని కష్టపెట్టకూడదు అనే ఆలోచన తప్ప ఇంకా ఆయనకేమీ ఉండదు. కానీ మనం అనే మాటకు ఆయన కంట్లోంచి నీళ్ళు గారుతాయి. అవి కూడా మనం గమనించము. ఎందుకంటే మనకు మన స్వార్థం తప్ప ఇంకేమీ ముఖ్యం ఉండదు. మన అమ్మాయి ఎంత ముఖ్యమో మన నాన్నకు కూడా మనం అదే గౌరవం ఇవ్వాలి. మన నాన్న మీద కూడా అదే ప్రేమ చూపించాలి. నాన్న లేని వాళ్ళని అడిగితే తెలుసుద్ది నాన్న విలువ అన్నది ఏంటో. నేను ఏదన్నా తప్పుగా చెప్పుకుంటే మాత్రం నన్ను క్షమించు ఫ్రెండ్స్. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే మీ అందరికాడ మనస్ఫూర్తిగా సారీ అడుగుతున్నాను. నా అభిప్రాయం ఎలాగ అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు అమ్మ లేనిది మనం పుట్టలేదు, నాన్న లేనిది మనం ఈ స్థాయికి రాలేదు. అందుకనే ఇద్దరూ మనకు ముఖ్యం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో ఏదన్నది కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.